పల్లె రఘునాథ్ రెడ్డి అనంతపురం జిల్లాలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి. త్వరలో జరుగుతున్న మంత్రివర్గ విస్తీర్ణలో పల్లెకు ఊస్టింగ్ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పల్లె పదవి పోవటానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్. ఇదేంటి, కేటీఆర్ ఏంటి, పల్లె పదవి పోగొట్టడం ఏమిటి? అసలు ఏపీ క్యాబినెట్కి కేటీఆర్కి లింక్ ఏంటనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. కేసీఆర్ క్యాబినెట్లో కేటీఆర్లు ఐటీ సమాచార శాఖ మంత్రులుగా ప్రమాణం చేశారు. పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేటీఆర్ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటనలు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దాంతోపాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో తన ప్రజెంటేషన్ ద్వారా చాలా మంది పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్లను ప్రోత్సహించే లక్ష్యంతో టీ హబ్, ఇంక్యుబేషన్ సెంటర్, నూతన ఐటీ పాలసీ తదితర అంశాల రూపకల్పనలో కేటీఆర్ ఎంతో శ్రమ కూర్చి ఫలితాలు సాధించారు. అంతేకాకుండా గ్రేటర్ ఎన్నికల్లో ఒంటి చేత్తో టీఆర్ఎస్ ను గెలిపించారు. మరి ఏపీలో ఐటీ శాఖ చూస్తున్న పల్లె రఘునాథ్ రెడ్డి కేటీఆర్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలన్న చంద్రబాబే, సమీక్షలు నిర్వహించాలన్నా చంద్రబాబే కావాలి. కనీసం ఆయన నిర్వహిస్తున్న శాఖపై ఇప్పటి వరకు పట్టు సాధించలేకపోయారు పల్లె. కేబినెట్ పనితీరుపై సర్వే చేయించిన ముఖ్యమంత్రికి చాలా మంది మంత్రులు సరైన పనితీరు కనబరచడం లేదని తేలింది. ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇలాఖాలో ఆ శాఖ మంత్రి పూర్ పర్ఫార్మెన్స్ ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీని తన వద్ద ఉంచుకోవటం లేదంటే మరో సమర్థుడైన నేతకు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కేటీఆర్ స్పీడ్ వల్ల పల్లె పదవికి గండం వచ్చిందన్నమాట.